రామయ్య ఇలా మనం రోజులో ఒక 10 సార్లన్నా ఆ మహానుభావుడిని తలుచుకుంటాం కదా. ఇలా రామాయణం, మహాభారత కావ్యాలు, మన పురాణాలు మన ఇంట్లో రోజుకోసారైనా వినపడాల్సిందే. ఏదైనా తప్పు చేస్తే ఆ రాముణ్ణి చూడు ఎంత బుద్ధిమంతుల్లా తండ్రి మాట విన్నాడో, ఏమన్నా చేజారితే రామరామ అని అనుకుంటాం. అలానే రామాయణాన్ని ఎన్నిసార్లైనా టీవీలో చూస్తాం కూడా. ఇక పెద్ద తెర మీద మళ్ళీ చూసే భాగ్యం కలిగితే ఇంకేంటి, పండగే కదా. సో ఇప్పుడు రణబీర్ కపూర్ రాముడిలా, సాయి పల్లవి సీతమ్మలా కనిపించబోతున్న రామాయణం ఈ దీపావళికి రిలీజ్ అవబోతుంది. నిన్నే కదా ఆల్రెడీ మనం రాముడి టీజర్ చూసాం, అద్భుతంగా ఉంది. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. భారతీయ పురాణాల్లో అత్యంత పవిత్రమైన కథలలో ఒకటైన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రకటించిన రోజు నుండే దేశవ్యాప్తంగా అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నితీష్ తివారీ ఈ మహత్తర ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే కదా. అలాగే భారీ బడ్జెట్ తో అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల క్రితం విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ లో కనిపించిన విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల రూపకల్పన చూసిన అభిమానులు ఈ సినిమాను ఒక గొప్ప సినీ అనుభవంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణంలోని పాత్రలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో ఈ సినిమా గురించి హీరో రణబీర్ కపూర్ చెప్పిన తాజా విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ ఈ ప్రాజెక్టు గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో తాను కేవలం శ్రీరాముడి పాత్రలోనే కాకుండా మరో ముఖ్యమైన పాత్ర అయిన పరశురాముడిగా కూడా కనిపించనున్నానని చెప్పారు. అంటే ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే రామాయణ కథలో పరశురాముడు చాలా శక్తివంతమైన ఆధ్యాత్మికతతో నిండిన పాత్రగా ఉంటుంది. రణబీర్ మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 6వ అవతారం పరశురాముడు. అలాంటి గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం నా జీవితంలో చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రను కూడా చేయడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం. ఈ పాత్రలు కేవలం ఒక నటన కాదు, అవి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటివి. ఆ పాత్రల వెనుక ఉన్న భావోద్వేగాలను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైందని అన్నారు. ఈ పాత్రలకు పూర్తిగా న్యాయం చేయాలంటే ముందుగా వాటి గురించి లోతుగా తెలుసుకోవాలని ఆయన భావించారు. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దాదాపు 1 సంవత్సరం పాటు రామాయణ కథ, శ్రీరాముడి వ్యక్తిత్వం, పరశురాముడి స్వభావం గురించి విస్తృతంగా అధ్యయనం చేశానని చెప్పారు. ఆ పాత్రల బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు, వారి ఆలోచనలు, ధర్మం, విలువలు అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఇక ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. 2 భాగాలకు కలిపి దాదాపు 1000 కోట్ల రూపాయల డీల్ను ఆ సంస్థ ప్రతిపాదించిందట. కానీ ఈ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో వచ్చే డీల్ను చాలా మంది నిర్మాతలు వెంటనే అంగీకరిస్తారు. కానీ నమిత్ మల్హోత్రా మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆయన ప్రణాళిక ప్రకారం ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చే స్పందనను బట్టి 2వ భాగానికి సంబంధించిన డిజిటల్ హక్కులపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. ఈ వ్యూహం వల్ల సినిమా విజయవంతమైతే భవిష్యత్తులో మరింత పెద్ద డీల్ వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడితే అది నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే స్థాయిలో ఉంది. మొత్తం ప్రాజెక్టుకు దాదాపు 4000 కోట్ల రూపాయల భారీ వ్యయం అవుతుందని చెబుతున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. భారీ సెట్లు, అత్యాధునిక విఎఫ్ఎక్స్ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు ప్రధానంగా విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. రామాయణ కథలోని యుద్ధ సన్నివేశాలు, దేవతా శక్తులు, లంకారాజ్యం వంటి అనేక అంశాలను అద్భుతంగా చూపించేందుకు అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ టీమ్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల జాబితా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ కనిపించనుండగా సీతాదేవిగా సౌత్ ఇండియన్ స్టార్ సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు సమాచారం.
కైకేయి పాత్రలో లారా దత్తా, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి బలమైన నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టిస్తోంది. రామాయణ కథ భారతీయుల మనసుల్లో ఎంత గొప్ప స్థానం కలిగి ఉందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ కథను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఎంతో శ్రమిస్తోంది. ప్రస్తుతం విడుదల తేదీలపై కూడా స్పష్టత వచ్చింది. ఈ చిత్రంలోని మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రెండో భాగాన్ని 2027 దీపావళి సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీపావళి వంటి పండుగ సమయంలో విడుదల చేస్తే కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారని వారు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రామాయణ సినిమా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, పురాణ గాథలను కొత్త తరానికి చేరవేసే ఒక గొప్ప ప్రయత్నంగా నిలుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, ప్రపంచ స్థాయి విజువల్స్ అన్నీ కలిపి ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.